ఈరోజు అయితే మేమైతే కల్వకుర్తికి అయితే పోతున్నాం. ఈడైతే కోడిని అయితే చెప్తున్నాం. కోడిని కోస్తున్నాం. ఈ కోడిని కోసి కల్వకుర్తి పోయి కోడి కూర చేసుకొని మీకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఫుల్ వీడియో అయితే చూడండి. మమ్మల్ని అయితే ఎంకరేజ్ చేయండి. డోంట్ ఫర్గెట్, అసలు మర్చిపోకురి. ఎందుకంత కాస్ట్, డబ్బులు బొక్క. ఎక్కువ కావాలనా తక్కువ కావాలనా? మరి తక్కువ జుట్టు కూడా తీసుకోరా, అది అయిపోతుంది. కుల నేనైతే ఏడుకొచ్చినా అనుకుంటారా? మేమైతే ఆమన్గల్ దగ్గర చింతలపల్లి అయితే వచ్చినాం. ఎందుకు వచ్చినామంటే ఈడైతే కుకింగ్ వీడియో అయితే తీసుకోనికి అయితే వచ్చినాం. వీళ్ళు అయితే మనం ట్రావెల్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇప్పిత్తురు మాకు కుకింగ్ వీడియో అయితే. ఇప్పుడైతే చూద్దాం. మన కోసం నిన్నటికెళ్ళి వెయిట్ చేస్తున్నారు. నిన్న నేను హ్యాండ్ ఇచ్చిన, నాకు ఒక ఇంటర్వ్యూ ఉండి ఈ రోజు అయితే వచ్చేసినాం కాబట్టి మీకైతే చూపించేద్దాం రండి. ఇలా మనకి కుకింగ్ వీడియో ఇచ్చారు ఎవరు? కటింగ్ చెప్పేసి కటింగ్ చేసుకోవచ్చు. పేరు అల్వేలు హైమావతి. అంటే విలేజ్ స్టైల్లో నాటుకోడి ఎట్లా చేయాలని అయితే చెప్తారు అక్క వాళ్ళైతే విలేజ్ స్టైల్లో ఈరోజు మన కుకింగ్ వీడియో అయితే చేసి చూపిస్తారు. మనమైతే వీడియో తీసుకోవడానికి అయితే వచ్చినాం. అక్క వాళ్ళ ఇల్లు మనం అన్ని చూసేద్దాం. వచ్చేసేయండి. ఇప్పుడు ఈ చిన్నగా ఈ స్టవ్ ఉంది కదా, ఈ స్టవ్ అవన్నీ పట్టుకపోయి బాసాలన్నీ పట్టుకపోయి ఆ చెట్లలో కూర్చొని వంట చేసుకొని తింటాం మేము. అక్క మీలేనా? చూడండి ఉప సర్పంచ్ కుకింగ్ వీడియో ఇచ్చేది ఎవరు? ఇక ఈ అక్కనే మన కుకింగ్ వీడియో ఇచ్చేది. కుకింగ్ వీడియో అయితే చెప్తుంది. అయితే కట్టెలు అవన్నీ మంటలు అవన్నీ అయితే లేట్ అయిపోయాయి కాబట్టి అక్క అయితే ఏం చెప్తుందంటే గ్యాస్ తీసుకుపోయి వండుకుందామని చెప్తుంది. ఎట్లయితే ఏందనేది అయితే మీకు మొత్తం చూపించేస్తా. విలేజ్ అయితే చాలా బాగుంది. కళ్ళు కూడా ఎక్కినాం, కళ్ళు కూడా తాగుతాం. ఫుల్ వీడియో అయితే రాబోతుంది. రెనుగొనకుల ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లనే మనం ట్రావెల్స్ వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. బాయ్ బాయ్. అట్లనే ఎట్లా అల్లవెల్లిగడ్డ రోట్లేసి నూరుకునేది. ఇప్పుడే మిస్కులు పడతారు. ఇక మేము ఎచ్చ వేస్తాం, మిరపొడి, ఉప్పు, ఇంకేంటి అంటే చికెన్ తెచ్చి కాల్చుకునేదా ఎట్లా మీరు? సర్వలేసి వండుకునేది. మరి అప్పుడు ఏమేమి ఎత్తుండే? కట్టెల పొయ్యి అప్పుడు మంచిగా ఉంటుండేనా? ఇప్పుడు మంచిగా ఉందా? అప్పుడే మంచిగా ఉన్నది, ఇప్పుడే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పాడైపోయారు కదా జనాలంతా. వీళ్ళని బాగా చేయనీకి నేనే వచ్చిన. అప్పట్లో నాటుకోడే తింటుండేనా నువ్వు? అందుకే అంత గట్టిగా ఉన్నావా? ఏమో ఎన్నేళ్ళు ఆధార్ కార్డులో చూసి తెలుస్తుంది. ఆధార్ కార్డులో ఆధార్ కార్డులో ఎవరు వేపించారు డేట్? గంగా ఎంత ఉందో ఆ ఇమేజ్ ఒకటే మంచిగా ఉంది. ఇక అమ్మమ్మకి అయితే చూపిస్తురా చూడరు. ఈ అమ్మమ్మనే మనకి వంట అయితే చేసి చూపిస్తుంది. ఈ బంగారు కమ్మలు, ఈ బంగారు గోల్స్ అన్ని మట్టుకపోదాం. మనం అయితే హైదరాబాద్ కి అయితే మొత్తం కొండపోదాం. కొండపోయి మనం అయితే కోటీశ్వరం అయిపోదాం. ఈ సాదద్దు గీ మనకి ఇంటేయడమే బయటికి అంతే. ఇక స్టవ్లు ఇవన్నీ అయితే మేమైతే బయట పెడుతున్నాం. అక్క వాళ్ళైతే అయితే తెస్తున్నాం. పెద్ద పెద్ద బాసాన్లు అవన్నీ అయితే కొనబోతున్నాం. కార్ మీద పెట్టి తీసుకుపోతున్నాం. కార్ నిన్ననే కొన్నా, కొత్త కార్, షోరూమ్ కారు. మా కారు కూడా చూపిస్తుంది. ఏడికెళ్ళి వచ్చింది రెండు మన కార్ అని మీరు అనుకుంటున్నా? ఇన్స్టాలో యూట్యూబ్లో మస్తు పైసలు బగ్గ పైసలు సంపాదించి కారు కొనుక్కుంటా. ఉట్టిదే ఇలా కార్ నా కార్ అని చెప్పుకుంటున్నా. అట్లా చెప్పుకుంటా మంచిగా ఉంటుంది. ఇక ఈ గ్యాస్ మొద్ద అయితే నేను లోపలికి వెళ్ళి తీసుకొచ్చిన. పెయ్యి మీద గిట్ల కండలేదని మీరు అనుకుంటారు కదా. అయితే ఈ గ్యాస్ మొద్ద నేనే మోసుకొచ్చిన ఇక్కడ దాకా. అట్లా అని నమ్మలేరు. అదో ఆ పిల్లగాడు తీసుకొచ్చిన బలం లేదు నాకు. అది నా సంగతి ఒక చెయ్యిస్తుంది. ఇక ఈ బుట్ట పిల్లగాడు తీసుకొచ్చిండు. ఈ గ్యాస్ ఇది గ్యాస్ని లోపలికి వెళ్ళి ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. అట్లుంది మరి కథ. అమ్ముతా అంటుంది, కొట్టి కారు వాళ్ళని తీసుకొని పోతుంది. కారు నాదే కానీ దుబాయ్లో ఉన్నాడు కారు అంటారు. ఉట్టిగా ఈ రోజు తీసుకొచ్చుకున్నా 10 లక్షలు ఒక్క రోజుకి. ఏం చేయాలో అర్థం కాక నా పెయ్యి మీద కండ కూడా కొద్దిగా అమ్మిన. ఇప్పుడు ఈమె కోసే కూర ఉండేది. ఇగో ఇవన్నీ తీసుకోవస్తున్నాం చూడండి. మేము బాసాన్లు
సపోటా ముల్లె అన్ని కళ్ళు తాగింది, నేను ఇప్పుడే ఫుల్ కళ్ళు తాగినా. ఇగో 2 లీటర్ల కళ్ళు తాగింది, కోతిలాగా చేస్తుంది. నాకు అర్థమైతలేదు. ఇగో ఈ కార్ నాది. కర్ణాజుడు అయితే కష్టపడుతుండో, ఇంకో ఈ వీడు ఎంత కష్టపడుతుర్రో నా కోసం. భరత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతుర్రో చూడురి. ఇగో ఇన్నోసెంట్ ఫేస్. ఆడేమైతుందట అది పట్టదని చెప్పేసి ఆఫ్ చేసిర్రు. పాపం కన్నాను నాని ఇద్దరు కష్టపడుతురు. ఆడవారి మాటలకు అర్థాలే వేరు సినిమా లెక్క. ఇక చూడురి ఇరుక్కొని పోతున్నాము. ఇరుక్కొని పోయి వంట చేసుకొని తింటాం మేము ఇప్పుడు. పొడి కూర ఉప్పు చేప అని. ఇంకా ఇక్కడ పోయినాక ఈ కడీలోకి వెళ్ళాం, మళ్ళీ స్తంభంకి వెళ్ళాం. స్తంభం దగ్గర నుంచి ఇప్పుడే స్టార్ట్ అయినాం, పోతున్నాం. ఇంకా ఇటు పోదా అలా చెట్టు నాకు అడుకోండి ఇళ్ళకడ పోతా కారు. ఇంకో ఎంతున్నావు? చింత చిగురు చింత పూత. ఇంకో అప్పట్లోనంట పెళ్లి చేసుకుంటేనంట నచ్చిర్రు అని పెద్దోళ్ళు చెప్తే పోయి చేసుకుంటేనంట. ఇప్పుడేమో అన్నిట్లలో పెడుతురు ఫోటోలు వాళ్ళు చేసుకున్నాక చేసుకుంటారు. ఇప్పుడేమో ముందు శోభనం చేసుకుంటారు, తర్వాత పెళ్లి చేసుకుంటారు. శోభనం అయినాక చేసుకుంటారు, లేకపోతే లేదు. ఇంకోటి అనుకుంటారు. నీకెవరు చెప్పిర్రు? బాగానే అప్డేట్లు ఉన్నావుగా. మరి మేము చూస్తారా టీవీలలో? ఎందుకు వేసుకుంటారు? నీకులాగా భయం గల బల్లి అయింది. ఆమెకి డేరింగ్ డాకింగ్ వచ్చింది. ఆమె బిగ్ బాస్ కు పోతుంది. ఇట్లా చొక్కి పడేస్తా. నాకేమన్నా అవసరమైంది? నేను ఉండేది అడవిలా. ఇట్లా తెంపెట్టి ఏం చేసుకుంటాం? ఇంటికి కూడా పోయి పచ్చడి చేసుకుంటాం. నాకేమొద్దమ్మా ఇది ఏంది మీరు వెనకట్లా ఏం వండుకొని తిన్నారు? అన్నమే తిన్నారా? మేము అన్నం గట్క తిన్నావా? సంగటి ఎట్లా? ఇది చిగురు కలితోటి ఉండేది. ఇప్పుడు మరి ఎవరు తింటలేరుగా, మరి ఏం కాదు. తింటే మంచిదేనా? సంకటి తింటే మంచిదమ్మా. ఇప్పుడేంటి ఏందో బీబీడి బియ్యం పువ్వ పగుతుంది. దాంట్లో ఏం కారం వేసుకున్నా గట్టే ఉంటుంది. మందులు కొట్టి బలం లేక పూలు కాకుండా. ఇగో ఈ పొలం వాళ్ళు మాకు చింత చెట్టు ఫ్రీగా ఇచ్చిర్రు అన్నట్టు. అర్ధగంట సేపు రెంట్కి తీసుకున్నాం పొలాన్ని. అయితే చింత చిగురు చెట్టు కూడా కాసేపు కూర్చొని అమ్మమ్మతోటి ముచ్చట్లు పెడదాము. పూర్వకాలంలో ఎట్లా ఏంది వంటలు ఎట్లా చేసేది ఏం కథ అనేది అన్నీ అడుగుదాము. చెప్పేస్తుంది రేణుగోని అన్నీ అడుగుతూ ఉంటుంది. అన్నీ కుల్లా అడుగుతుంది. అమ్మమ్మ అన్నీ కుల్లా చెప్పేస్తుంది. మీరు అట్లనే చీట చేసి నాది రియల్ చుట్టూ అనుకొని లాగిరు అనుకో సగరం అంతే. చెయ్యి వనకని అట్లా ఇక్కడ దగ్గరకు వచ్చి తీసినా వస్తుంది, కానీ వాయిస్ మంచిగా వస్తుంది. నీకు వినబడుతుంది. నువ్వు పడుకొని గంతులు వేసుకుంటా అమ్మమ్మకి మంచిది. ఇవాళ చేసేది మనం ఏం చికెన్ గట్టిగా చెప్పాలి ఆమెకు. గట్టిగా మాట్లాడు జరా. ఏం చికెన్ ఇవాళ చేసేది? నాటుకోడి చికెన్. నాటుకోలేడు వేసారు. మేమే పెంచి మేమే కోసుకొని తీసుకొచ్చినాం. నీకోసం ఆమన్గల తెచ్చినాం, పెంచినాం. అంతేకానే నీ కొడుకు ఆయన మరి మాకు దగ్గియలేదుగా. నీ పేరు చెప్పి రికమెండేషన్ తీసుకోవాలా? ఇగో ఈ పిల్లగానుకున్న బలం లేదురా భయ్ నాకు. ఇట్లా పోయలేకపోతుందా? అట్లుంటది. బలం లేకుంటే మరి ఎట్లా చేస్తావు? ఏం చేయాలని అర్థమైతలే. మరి నీ బలం కొద్దిగిస్తావు.
ఇస్తారు. మా బలం ఇప్పుడు ఎందుకు కానీ ఇవన్నీ కమ్మలు అన్ని బంగారమేనా? మస్తుగా మస్తు పని చేసినాం మేము. మస్తు పని చేసిరా. వెనకట్లా ఏం చేస్తుండే నువ్వు? ఇట్లానే వండుకొని తింటుండేనా మా లెక్క? వాళ్ళు మమ్మీ ఉల్లిగడ్డ ఎక్కువద్దు. ఇవాళ చేసేది ఏం చికెన్ నువ్వే చెప్తున్నావా అక్క వాళ్ళు చెప్తురా? చెప్తున్నా కొట్టుకొని తెచ్చినట్టుగా ఎవరు చేస్తురు? వంట ఎవరు చేస్తురు? అవ చేస్తుంది అయిమావతి అమ్మా చేస్తురా. నువ్వు చేయొచ్చుగా. అవ చేస్తా నీ వంటలు మీ ఆయన తింటుండేనా? మరి తినకపోతే ఇంకెవరు ఉంటారు మరి ఆయన ఆయన చాలు ఉల్లిగడ్డలు. తినని అంటుండేనా? తింటాను వండి పెట్టాను. ఆయన గానే ఉన్నాడు ఆయన గానే ఏ ఆ గోరి అదేనా? ఏంది వంటలు తినిపోయిందా తాత? ఆ? అక్కడ చికెనా? చికెన్ తీసుకున్నావా? ఇక్కడ అయితే ఉల్లిగడ్డలు అది కట్ చేస్తురు ఆంటీ వాళ్ళు. అక్కడ రేణుగోని పచ్చి చికెన్ తింటది. భరతబాయ్ అయితే మొత్తం తిన్నాడు. నేను తినలే, భరతబాయ్ మొత్తం తిన్నాడు. ఇగో ఈ వీడియో చూసేటోళ్ళ రెడ్డోళ్ళమ్మ ఎవరైనా ఉంటే మా అన్నకైతే పెళ్లి చేసుకుంటారు కోరుకుంటున్నా. ఇవి నాటుకోడి చికెన్. నాటుకోడి మేమే పెంచినాం ఫ్రెండ్స్. పొద్దున్నే మాకేం పని లేదు. కడుగు నీళ్ళు పోయినా. ఇప్పుడైతే చికెన్ కడుగుతున్నాం. తర్వాత అయితే వంట చేస్తున్నాం. ఈరోజు చేసేది ఏందక్క? నార్మల్ చికెనేనా? నాటుకోడి చికెన్. నాటుకోడి చికెన్ అంటే మన స్పెషలా లేకపోతే ఊరు స్టైలా లేకపోతే మీ స్టైలా లేకపోతే తెలంగాణ స్టైలా మీ విలేజ్ స్టైలా ఎట్లా? ఆల్మోస్ట్ ఇది తెలంగాణ స్టైల్ నాటుకోడి చికెన్ విలేజ్. ఆల్మోస్ట్ ఇది తెలంగాణ స్టైల్ అనమాట. చూద్దాం మరి ప్రాసెస్ అక్క ఎట్లా చేస్తుందో ఏం కథో. మేమైతే తిననీకి వచ్చాం, ఫుల్గా తిని పడుకుంటాం మళ్ళీ. ఓకే. మళ్ళీ చికెన్ గడగలేదు మటన్ గడగలేదు అని కామెంట్ పెట్టక్కడి. అర్థమైందా? మాకు కొంచెం నీళ్ళు తక్కువ ఉన్నాయి. ఇది ఉంది ఇలా చిల్లు చికెన్ తినేదా? ఏ గవేం తీసుకున్నావు లేక చాలు చాలుగా షార్ట్స్ కాదు చికెన్ ది బాపట్ల దుర్గ అక్కని తీసుకొస్తాంలే. చెల్లెని మా చెల్లెని పోయి ముట్టించింది ఒక నిమిషం స్టార్ట్ తీయాలి. ఓకే పెట్టేసి కొంచెం ఇక్కడ పెడదాం. రైట్ ఓకే. అవి తినుకుంటా పెడదాం. ముచ్చట్లు వెనకట్లు ఎట్లా ఉండే ఇప్పుడు ఎట్లా అవుతుంది. ఇది పచ్చి చికెనా? నోట పెట్టుకో. పకోడీ చేద్దాం. ఈ గాలికి చికెన్ వండడం అవుతలేదు. ఈ గాలికి చికెన్ అయితే ఈరోజు అయ్యేటట్టు అయితే కనబడతలేదు రా భయ్. ఓ మై గాడ్, ఇప్పుడు ఇదేం చేయాలనో కూడా అర్థమవుతలేదు. గాలి వానలో వరద నీటిలో పడవ ప్రయాణం. పెట్టాను అక్కడ. నడు సైడ్ ఏం కాదులే. యో మీరు అట్లనే చేసారు. చీట చేసి నాది రియల్ చిక్ అనుకొని లాగిరు అనుకో సగరం. ఇప్పుడే ఫస్ట్ వేస్తుంది అక్కయ్య. ఇప్పుడే గంట పెట్టి గెలుస్తుంది. ఇప్పుడైతే నేనైతే చింతకాయ తింటున్నా. ఇప్పుడు అద్దపావు చికెన్ వేస్తుంది. 2 కేజీలు చికెన్ వేస్తున్నాం భరతరెడ్డాల కోసం. భరతరెడ్డి జోక్ చేస్తాడు, అద్దపావు చికెన్ కాదు అట్లా కామెడీ చేస్తుండు. భరతరెడ్డి అట్లనే చేస్తాడు. భరతరెడ్డికి ఒక పిల్లని చూడరు. లగ్గం చేద్దాం. లగ్గంలో మళ్ళీ అన్నం తిన్నాం. చూడండి ఇదంతా పోస్ట్ చేసిన తర్వాత పోస్ట్ మంచిగా రెడ్గా వచ్చినాక చికెన్ మాత్రం వేసుకోవాలి. మంచిగా బంగారు కలర్ వచ్చినాక చేయాలి. అడ్డకాలు వేసిరు అనుకో ఖరాబ్ అయిపోతుంది. మరి అట్లా ఉంటుంది. ఇప్పుడే పొయ్యి ఆరిపోయింది. చికెన్ మధ్యలో ఆగిపోయింది. మాటలే చెప్తాడు. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తావా? వాయిస్ ఓవర్ ఇస్తే చూడరు. ఇక్కడనే ఉండాలనా?
ఆర్గానిక్ వస్తేనే నువ్వు కనబడట్లేదు అని కనబడితేనే నీకు సిగ్గు అవన్నీ. ఇప్పుడే కారం అయితే ఎత్తున్నాం. ఏం కారం అక్క ఇది? పట్టించిందా కొనుక్కొచ్చుకుంటా? పట్టించిన కారం. ఏం చేస్తే సంవత్సరానికి మొత్తానికి సరిపోని తెచ్చుకుంటారా మీరు కారం? లేదు, పట్టించుకోవడం అట్లేం లేదు. ఎప్పుడైపోతే అప్పుడు. మరి ఎందుకు అంత రెడ్ కొడతలేదు? అది మా కాడ రెడ్ కొడుతుంది, మీ కాడ కొంచెం తక్కువ కొడుతుంది. మేము పట్టించినాం. లేదు, మేము కూడా పట్టిస్తాం సంవత్సరానికి. అంటే ఒక్కొక్క ఏరియా బట్టి ఉంటుంది అనుకుంటా మిర్చి. అంటే ఊర్లలో లడ్డు కాయలా లేకపోతే సన్నకాయలా? రెండు కలిపి పట్టిస్తాం. లడ్డు కూడా అంతే. బట్ గిర్నీ కాడికి వెళ్ళడానికి ఏమవుతుంది అనేది మనకు తెలియదు. కల్తీ అవుతుంది. ఏమవుతుంది? ఇక పట్టణంలో జరిగే కల్తీ కంటే ఈ కల్తీ తక్కువ. అంతే. కలర్ చూడండి, ఇట్లయితే వచ్చింది. ఇప్పుడు జరసేపు మూత పెడితే మొత్తం కుక్క ఉడికియాలి. కాసేపు మూత పెట్టేసి కొంచెం పెసరు అలా పోసి ఇంకా మసాలా వేస్తే సరిపోతుంది. ఇప్పుడు వద్దు, కొద్దిసేపు అయిన తర్వాత మనం మర్చిపోతే తెలియ కదా. ఇంకా రైస్కి అయితే రైస్ పెట్టుకోవడానికి ఇవి బండిలో ఉండొచ్చు. అయ్యో చీర చింపుతారమ్మా. అట్లా జోక్ చేస్తున్నామే. మరి ఏమన్నా ఉండి మరి చీర చింపదు. చీర చింపమంటున్నా, చింపేనా? మరి పోయి ఎందుకు తేవాలి? చీర చింపితే ఏమవుతుంది చెప్పు? దానికి ఏమైనా శాస్త్రం ఉందా, మంచిదా కాదా అనేది చెప్పు మాకు. చింపుతారమ్మా. చీర ఎందుకు చింపద్దు? చింపితే ఏమవుతుంది? చీరొద్దు కానీ గిటకెళ్ళి లేవా? ఎండి గాజులా మంచిగా ఉన్నాయిగా. ఎండివే ఒక గాజు ఇయ్యరాదు? ఇది ఇవ్వమనరాదు. నీకద్దు, నీకు ఇష్టం. నీకు ముత్తైదలు పెట్టు. చూడలే కదా. ముత్తైదు వేసుకోవద్దా? వేసుకోరు. అయ్యా ఎందుకు? మంచిది కాదు. చింత చెట్టు నీడనే వస్తుంది మొత్తం. మా ఆయన నీకు మరి పెళ్ళి అయిందా? ఇంకా కాలే. అయితే సంపేసి వేసుకుంటా. నీ ఎండి గాజుల కోసమైనా నేను అటు చంపేసి వేసుకుంటా. వద్దా? ఎందుకు? ఏంది మరి? మొగుడు చచ్చిపోయిన వాళ్ళు ఏమేమి వేసుకోకూడదు? గాజులు వేసుకోవద్దు. బొట్టు పెట్టుకోవద్దు. ఎందుకు వాళ్ళు తెచ్చినారు కానీ అట్లా ఉంటది. మంది ఓర్చుకోరు. మంది ఓరవరు. అది మంది ఓరకపోతే పెట్టుకోవచ్చా? మంది ఓరకపోతే పెట్టుకునేవారు పెట్టుకోవద్దు. వాళ్ళ మాటలు వాళ్ళేక పెట్టుకోవద్దు. ఆయననే పోయినాయి ఇంకా అయిపోయాయి. ఇక పెళ్ళైన పిల్లలు గాజులు ఎందుకు వేసుకోవాలి? పెళ్ళైన మరి మాకు చిన్నప్పుడు లేకుండా గాజులు అదే వాడతారు కదా, గాజులు లేకుండా మొగుడు కన్నం పెట్టద్దు. అన్నీ ఉండే మాకు. గాజులు లేకుండా మొగుడు కన్నం పెట్టచ్చా మరి? అట్లా. అమ్మమ్మ ఇకరా 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 దా. కొంచెం మా వాళ్ళకి మీ జనరేషన్ పిల్లలకి పనికొచ్చే ముచ్చట్లు చెప్దురా. నువ్వు చెప్పావా ముచ్చట్లు? ఏం ముచ్చట్లు చెప్పాలి? నీకు తెలిసినవి చెప్పు. పోయి 2 కిలోల చికెన్కి అంత వాటర్ పోసుకోవాలా? నాటుకోడి కాబట్టి వాటర్ ఎక్కువనే ఉండాలి. ఎంత ఉడికితే అంత సాఫ్ట్ వస్తుంది చికెన్. వాసన వస్తే మాత్రం మస్తు వస్తుంది, గుమ్మగుమ్మలు ఆడిపోతుంది చికెన్ అయితే. అది పెట్టేసి మంట ఎక్కువ పెట్టి మూత వేసేసి ధనియా పొడి పోయినాయి. ఏం సంపాదించినావు మరి? ఏం సంపాదించినావు? ఇంకేం సంపాదించినమ్మా? నేను ఇంకా ఇంత భూమి ఉండదు. మా అత్తమ్మ మా సంపాదించింది. ఇంత భూమి ఉన్నది. ఎన్ని ఎకరాలు ఉంది? 2 ఎకరాలన్నర ఉంది. 2 ఎకరాలు. 2 ఎకరాలన్నర ఉంది. తాత సంపాదించిందా? మీ తాత సంపాదించింది. నేను ఇక మా అత్తమ్మ ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినాక మేము ముగ్గురం యారాండ్లం, ముగ్గురు వాళ్ళ అన్నదమ్ములు పంచుకున్నాం. మరి నీకు గింత ఇవ్వమని ఎగస్ట్రా ఇవ్వమని అడిగినావా మీ వాళ్ళకి? ఎవరికి? మీ వాళ్ళు పంచుకున్నారుగా యారాళ్ళు. యారాళ్ళు మరి మాది మాకు ఇచ్చిర్రు. వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు. అదేలే. మరి ఇంకేంది మరి?
ఇప్పుడు ఈ కాలం పిల్లలు ఎట్లుండాలి ఎట్లుండాలి చెప్పు కొద్దిగా జర వెనకట్లా మీరు ఎట్లున్నారు ఇప్పుడు వాళ్ళు ఎట్లుంటారు అది మేము పొద్దుగాల లేచేది ఉమ్, ఇక ఆకిలి ఊడ్చేది సాము చల్లేది ఉమ్, ఇక పొయ్యి కాడికేది పొయ్యి మట పెట్టేది అన్నం వండేది చెరుబాయికి ఆడుకోయి నీళ్ళు తెచ్చేది ఆడ దించేది దించినాక మళ్ళీ దెబ్బ ముఖం కడుక్కునేది తినేది ఇక పనికి పోయేది చేనుకోయేది మేము. మరి ఈ కాలం పిల్లలు ఏం చేస్తురో తెలుసా ఈ కాలం పిల్లలు చదువుకుంటారు. చదువుకోవడం కాదు ఆ. చదువు అని చెప్పి పట్నం పోయి నైట్ మొత్తం తిరుగుతారు పొద్దున్న ఇక అవన్నీ నాకేం తెలియదు ఇక మరే పబ్బులలో దుంపులు ఆడుతురు మాకు మరి నీకు తెలియదు తెలీదా మాకు తెలియదు నువ్వు తెలుసుకోవా ఇట్లాంటి ముచ్చట్లు నాకు తెలియదు మాకు నువ్వేం బాగు చేయవా నువ్వేం చెప్పవా నేను చెప్పాను ఇక సరే కానీ బంగారు కమ్మలు ఎంత అయినాయి ఏమో మా అమ్మ చేపించింది ఎంత మీ అమ్మ వేయించిందా? మీ అమ్మ చేపించి ఇప్పటిదాకా ఉంచుకున్నా మరి ఉంచుకుంటా మరి రేపు ఎందుకు ఈ స్టైల్ మెయింటైన్ చేయలేదా కాదు రేపు మరి మా కోడళ్ళు బువ్వ పెడతారా నాకు అవి తీసుకుంటారు బువ్వ పెడతారు. కాదు కానీ నీకెప్పుడు మీ అమ్మ వాళ్ళు చేపించినవి మార్చుకోవాలనిపించలేదా మా అమ్మ వద్దన్న దూరంగా ఉన్నప్పుడు నువ్వు ఇవే ఉంచుకున్నావా మా అమ్మ వద్దన్నది వద్దన్నదా నువ్వు ఈ స్టైల్ మెయింటైన్ చేయలేదా మరి వద్దమ్మా వద్దు అదే ఉంచుకోవాలి ఆ. చెడగొట్టకు అని చెప్పి చెడగొడితే బంగారం పోతుంది బిడ్డ చెడగొట్టకు అని ఇట్లా ముద్దుగా చెప్పిందా ఏ కేజీ బంగారం అయ్యా పోతుందని భయపడదా మీ అమ్మ ఏమనలే కానీ వద్దు అని చెప్పింది నేను ఇంకా వాళ్ళ మాట చేపించి మీద నువ్వు చేపించుకోలే ఇక అట్లా ఉంటది అప్పట్లో ఆడపిల్లలు తల్లిదండ్రులు చెప్పిందే ఇంటుండే మా అమ్మ ఎట్లా చెప్తే మేము అట్లా విన్నాము. వాళ్ళ అమ్మ ఎట్లా చెప్తే అట్లానే ఇంటుండేనంట మా అమ్మ ఒకటి చెప్తే నేను రెండు చేస్తా నువ్వు రెండు చేస్తావు కాదు మేము మా అమ్మ చెప్పిందే వింటాం మేము ఇక. మీ అమ్మ చెప్పింది వినకపోతే తినకపోతే కొడుతుండేనా? కొట్టేది ఎట్లా కొడుతుండే చీపిరి కట్ట తోట ఎట్లా ఓయమ్మా, కొడుతుండే? కొట్టేదమ్మా మా అమ్మ చెప్తే వినకుంటే కొట్టేది మరి ఇక. కోళ్ళకి అప్పట్లో తీసేది. ఈ లవ్వులు గివ్వులు ఉన్నాయా మాకు లేకున్నాయమ్మా. అందుకే ఇక ఇచ్చినోడికే పోతుండేలేమో ఒకవేళ మొగుడు నచ్చకపోయినా ఆయనతోటే పోతుండేనా నేను అప్పట్లో పుట్టుంటే లేచిపోతుండే ఎవరితో ఒకరితో మేమేం చేసుకోలేదు మాకు నచ్చిండు మేము ఇవరి దాకా మంచిగానే ఉన్నాం మంచిగా పిల్లలుగా అనుకున్నాం సంసారం చేసాం మాకు అవన్నీ మరి నీకు లేకున్నాయి. తాత నచ్చిండా అవును తాత నచ్చిండు తాతకు నేను నచ్చిన అయ్యా నాకైతే నచ్చకపోతుండే నీకు నచ్చకపోతే మరి బెట్ట చేస్తావు నాకు తెలియదు. నేనైతే లేచిపోతుండే లేచిపోవద్దు లేచిపోతే బాగా లేచిపోవద్దు మొగుడుతోటే ఉండాలా మా నాయన ఎందుకు ఉండాలి ఆయన తానే ఉండాలి. ఎందుకు ఎవరు చెప్పిర్రు మొగుడుతోటే ఉండాలా మొగుడుతోటే సాగాలి ఆయన సంసారం చేయాలి ఆయనతోటే బాధపడాలి ఆయనతోటి పిల్లలు సంసారం అని చేయాలి కానీ లేచిపోతే ఏం బాగా మా ఆయన మంచిగా చేస్తాడు మరి ఈ రోజుల్లో అదే చెప్తురు కదా మొగుడు ఉంచుకొని వేరే వంత లేచిపోతురు అట్లాంటి వాళ్ళకి నువ్వేం చెప్తావు మరి నీ చెప్పనీకి రాదు ఇక నాకు ఇక. చెప్పనీకి రాదంట కానీ మంచిగా బతుకురి చెప్పనీకి రాదు లేచిపోయేటోళ్ళకి ఎవరికి చెప్పనీకి రాదు. ఇచ్చిర్రో వాళ్ళకే పోండ్రి ఏ తట్టలు వడ్లెత్తుకుంటే ఆ తట్టలోనే ఎండిపోవాలంట అవును మరి అది బాధ రాని వాళ్ళు తిట్టని కొట్టని ఆడనే ఉండాలి ఇక. ఆడనే ఉండాలి ఇక ఎవరి ముఖం చూడద్దు ఎవరి ముఖం చూడద్దు ఎవరి మాట పట్టుకోవద్దు. నేను లైవ్ చేస్తుండా? లైవ్ పెట్టినా తమ్ముడు దా. ఇక దాన్ని కూర్చొని ఇంకా చాలా ముచ్చట్లు చెప్పాలి చాలా ఇగో లైవ్ పెట్టి ఆటలు ఆడుతురు చూసిరా మా తమ్ముళ్ళు ఇద్దరు మామ ఇక్కడ లైవ్ పెట్టిండు లైవ్ ఇంకా తీ పట్టు లైవ్ అగో ఇదో రేణుల్లో ఊరికి వచ్చినాము అది ఉంటుంది పందికూర చికెన్ వండుతున్నాం చికెన్ నాటుకోడి వండుతున్నాం నేనే దెంగితుండే ఓకే ఉడికిందా? చికెన్ అయితే ఉడికింది ఆల్మోస్ట్ ఉడికింది. ఇంకా మసాలా వేయాలిగా? వేయాలి ధనియాల పొడి వేయాలి చికెన్ మసాలా వేసేసి మళ్ళీ గ్రేవీ గుంజుకుంటుంది ధనియాల పొడి చికెన్ మసాలా ధనియాల పొడి చికెన్ మసాలా రెండు ఒకటేసారి లాస్ట్ అవి ముందెత్తే అడుగు అంటుంది ఇంకేసి కలిపి ఒక 5 minutes పెట్టుకొని తర్వాత కొత్తిమీర వేసి సరిపోతుందా? కొత్తిమీర కూడా లేదు కొత్తిమీర లేదులే చింత చిగురు ఎప్పుడు వేస్తారు మళ్ళీ? వేసిరా? ఓకే కొత్తిమీర లేదులే లైట్
కరపాకు వేయలే వేసిన కొద్దిగా కొద్దిగా అంత అన్న అంతే మమ్మీ తొందరగా అసలు మన తెలంగాణ వంటలలో వేస్తారా కరేపాకు? వేస్తారు. పౌడర్ కూడా చేస్తారు కరివేపాకు. చికెన్ అయిపోయింది. అయిపోయిందా చికెన్? చికెన్ అయిపోయింది. ఓకే, అన్నం కూడా వండుదాం. తినమా మనం? చికెన్ అయిపోయినట్టేగా. చికెన్ అయిపోయింది. చికెన్ అయితే అయిపోయింది, దింపేసిరు. ఓకే, ఇప్పుడైతే ఇంకా రైస్ పెట్టుకొని మంచిగా తినడం. ఇంకా నూనె తీసుకో అక్కడ. నేను బగారాలను చూడాలి అక్కోళ్ళు ఎట్లా చేస్తారు. ఇప్పుడైతే బగారా రైస్ అయితే చేస్తున్నాం. ముక్కలు తింటావా మరి నువ్వు? తింటది. వాటర్ బగారానానికి అయితే ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసుకోవాలి. నెయ్యి కూడా వేయాలి కానీ నెయ్యి లేదు మా దగ్గర. స్త్రీలు జగన్ నంచమంటే ఏమైతే అంతే నిజమో అవుతుంది, రికార్డ్ అవుతుంది. అక్కడ కూర్చోపో అబ్బి. మాడిపోతుంది వేసి ఉల్లిగడ్డలు ఇక ఇప్పుడైతే అవన్నీ వేసినాం బగారాకి, ఆకులు అవన్నీ. ధనియాలకు ఏం కొట్టుకోలేను ఏం కొట్టుకోవాలి ఇక ఫస్ట్ గోలిస్తారు కదా, అది పెట్టాలా? ఇంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. ఇంత అల్లం వెల్లిగడ్డ వేసుకొని తిప్పుకోవాలి. అదేనే ధనియాల పొడి, కరివేపాకు, కలేమాకు, ధనియాల పొడి. బగారా రైస్ చూడండి, బ్యాచిలర్స్ ఎట్లా చేసుకోవాలో నేర్చుకోండి. ఈజీ రెసిపీ, ఎవరైనా చేసుకోవచ్చు. ఈ మగ్గుతోటి ఎన్ని? 1.5 మూడు. రైస్ పెట్టుకున్నాం. దీంతో 2.5 వాటర్ పోసుకోవాలి. 2.5 నీళ్ళు వేసుకోవాలి. కేజీన్నర బియ్యానికి 2.5 జగ్గులు పోసుకోవాలి. ఆ జగ్గుతోటి చూడండి, అసలు ఆ జగ్గుతోటి 2 పోసుకుంటే సరిపోతుంది. మన ఇంట్లో జగ్గు లేకపోతే కొలుచుకొని పోసుకోవడం. ఇంకా ఏది ఉంటే అది, గ్లాస్ ఉంటే అది గ్లాస్, కరెక్ట్ లీటర్ ఉంటుంది. ఇంకొక లీటర్ కంటే ఎక్కువే ఉంటుంది. 1.5 పోస్తే సరిపోతుంది. ఏయ్ మూత కిందిది ఆఫా పాత బియ్యమే కదా. పాత బియ్యానికి అయితే జర కొన్ని ఎక్కువ ఒక్కదాని మీద మోసినావు కదా, అయితే ముచ్చట్లు. 2 అయితే వస్తేనే కదా అన్నానికి అయ్యేది. కొన్ని ఇది మసిలిన తర్వాత రైస్ వేసుకొని ఇలా ఉడకబెట్టుకోవడమే. ఇంకా ఉప్పు వేసుకోవాలా? ఉప్పు వేసుకొని నీళ్ళు మసాలా నుంచి అలా మూత అది ఎంత అంటే చేతితోటేనా? చేయితో ఇంతేనే వేసుకోవాలా? చేయితోటే వేస్తారు, పట్టణంలో అయితే చెంచాలతో వేస్తారు. అందాజు ఎంత సరిపోతుందో అంత, ఊర్లలో అందరు చేతులతో వేస్తారు. ఇంత ధనియాల పొడి మళ్ళీ ఎక్కింది. అది కలర్ కోసం వేస్తున్నాను. కలర్ థమ్స్అప్ అది అలా మమ్మీ గల్ల పసుపు నీకెళ్ళి కానీ
అడగకష్ ఇట్లా తాయమ్మడ ఇట్లా ఊపునా ఇట్లా అయితే చెట్టుకు దేవుని రూపంలాగా భావించి అక్కడ చెట్టు కింద వంటలు చేసుకుంటే ఇలా మాత్రం 100% పెడతాం. ఇక్కడ తెలంగాణ సంప్రదాయ ప్రకారం ఇట్లా అయితే మేము చేసుకుంటాం. వనమైసమ్మగా భావిస్తాం అన్నమాట. కూడా షూట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు చికెన్ అయిపోయింది, అన్న అయిపోయినాయి, సెటప్ అయితే చేసినాం. ఇట్లా సెటప్ చేసినాము. మీలో ఎవరికన్నా పాతకాలపు రోజులు గుర్తొచ్చినాయా, లేకపోతే మెమరీలు గుర్తొచ్చినాయా, లేకపోతే చెట్ల కిందికి బోనాలు అట్లా పోయినప్పుడు ఎప్పుడైనా తిన్నారా అన్ని కామెంట్ చేయండి మాకు. రైట్, కూర్చోండి ఇక. ఇక్కడ బాటిల్ ఉండే తమ్ముళ్ళకు అల్లం నింపి వాళ్ళు మూత పెట్టుకుని తాగినా కానీ అయితే మస్తు కుదిరింది. ఇక్కడ చూడు, పీస్ అయితే భలే ఉంది. ఇట్లా సైడ్కి వేసుకో. గట్ల ఎట్లేసావు? ఇక్కడ ఈ బాబుకి అవుతుంది. ఎట్లుంది అడుగు. చికెన్ సూపర్ ఉందా? ఇంకో అమ్మమ్మ అయితే సుస్థ అయిందని పెరిగేసుకొని తింటుంది. సుస్థ అయింది. ఏమైంది? జ్వరం వచ్చిందాను. సుస్థ అయిందా? అందుకే చికెన్ తింటలేదు. జ్వరం వచ్చిందాను. మరి ఆ వయసుకు వచ్చినా కూడా బొక్కలు దిక్కుతుంది, కానీ చికెన్ తినట్లేదంటే సుస్థ అయింది. రేణు మన కుల కుల ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరందరూ చెప్పరు ఒకసారి మా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రేణు మన కుల కుల. డోంట్ ఫర్గెట్.